ఈరోజు రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కరిస్తున్నాను. ఈ భారతదేశంలో చాలా కోల్పోయామంటే కోల్పోయామంటే రాజశేఖర రెడ్డి చనిపోయి ఈ రాష్ట్రం ఇబ్బంది పాలైంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి ఎంతో ఆదరించారు. ప్రతి పేదవాడు కూడా 4 లక్షలు 10 లక్షలు ఆపరేషన్లు రాజశేఖర రెడ్డి వచ్చే తర్వాతనే మనకి చాలా వరకు ఆ స్కీమ్లు పెట్టారు. ఈ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల్లో ఏ రోజు కానీ ఈ రాష్ట్రంలో అలాంటి పరిపాలన ఇప్పుడు చూడలేదు. అంత మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి ఇచ్చారు. అతను ఇంకా చేయవలసిన సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ అతను తనయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసి చూపించారు. ఎప్పుడు ఈ రాష్ట్రంలో వాళ్ళ మంచి పనులు చరిత్రలో నిలిచిపోయే విధంగా రాజశేఖర రెడ్డి గారిని ఒకరని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన కేవలం ₹2 డాక్టర్గా ప్రజలకి ఎంతో మంచి చేసి సేవలు అందించారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పేదవారికి అలాగే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి చేయాలి అన్న ఒక గొప్ప ఆశయంతో ఆయన సీఎం అయిన తర్వాత ఒక ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అలాగే ఒక ఉచిత కరెంటు కానివ్వండి, మహిళలకు డ్వాక్రా సంఘాల్లో వాళ్ళకి 0 వడ్డీలు కానివ్వండి, అన్ని విధాలుగా ఆదుకున్న నేత ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పాలి. అది చెప్పడానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము ఉన్నందుకు మేము కూడా ఎంతో గర్వపడతాం. మరి అలాంటి గొప్ప మనిషి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఆశయాల్ని కళల్ని ఆయన భుజస్కంధాల మీద మోసి ఏవైతే వాళ్ళ నాన్నగారు అనుకున్నారో వాటికి ఇంకా ఎక్కువ 10 రెట్లు ఎక్కువ చేశారనే చెప్పాలి. మరి ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడులో పెట్టి ఒక ఇంగ్లీష్ మీడియం చేసి వసతి దీవెన పెట్టి అలాగే పేద ప్రజలు ఏకంగా అదర్ కంట్రీస్కి వెళ్ళి విదేశీ విద్యా దీవెన స్టేజ్ వరకు కూడా తీసుకెళ్ళిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీకి వస్తే నిజంగా ఇక్కడ ఇచ్చాపురం ఉంది, ఒకసారి మనం చెప్పుకోవాలి. దశాబ్ద కాలం నుంచి కూడా ఇక్కడ మనందరికీ తెలిసి ఇచ్చాపురం అనగానే గూగుల్ చేసినా సరే మనకు వచ్చేది క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ ఇక్కడ. అలాంటిది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎవరు కూడా శాశ్వతంగా ఎలాంటి పరిష్కారం ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఇక్కడ ఫ్రెష్ వాటర్ బాడీ తేవాలని చెప్పి 700 కోట్లతో ఈ ఉద్యానాన్ని ఆదుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా డయాలసిస్ పేషెంట్స్కి కానివ్వండి, మరి క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, మొట్టమొదట 5,000 పెన్షన్ ఇచ్చి 10,000 వరకు తీసుకెళ్లిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో 4 మండలాలు మున్సిపాలిటీ వివిధ గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ గారి విగ్రహాలకి నివాళులు అర్పించి వైసీపీ శ్రేణులందరూ కూడా ఇచ్చాపురం పట్టణంకి చేరుకొని ఆ నాయకుడి పట్ల ప్రేమని వ్యక్తం చేసే విధంగా మెడికల్ క్యాంపు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మా నాయకుడు ఏదైతే ప్రజల కోసం పరితపించారో, ఏ పేదల కోసం అయితే ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో అసలు నాయకుడైతే భౌతికంగా మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఏదో ఒక విధంగా ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక విధంగా మేలు చేకూర్చిన చేసిన